బీఆర్ఎస్ నాయకులు అబద్ధాలు చెబుతున్నారని ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి ఎప్పుడూ ప్రజల మద్దతుతో గెలవలేదని రంగారెడ్డి కౌంటర్ ఇచ్చారు. 15 ఏళ్లుగా ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆసుపత్రిని ఎందుకు నిర్మించలేదని మంచిరెడ్డిని మల్రెడ్డి ప్రశ్నించారు. ఎక్కడైనా తాను భూమి కబ్జా చేసినట్లు నిరూపిస్తే అక్కడే ఆ భూములను పేదలకు ఇస్తానని రంగారెడ్డి చెప్పారు. మంచిరెడ్డిపై భూ కబ్జా ఆరోపణలు చేశారు మల్రెడ్డి. వెంకటేశ్వర స్వామితో రాజకీయం చేస్తే సర్వనాశనం అయిపోతారని మల్రెడ్డి శాపనార్థాలు పెట్టారు. ఈ నియోజకవర్గం మీద పచ్చి అబద్ధాలు మాట్లాడాడు. ఈ సన్నాసులు చేసే పనికిమాలిన పనులు మేము కూడా చేస్తుండ్రు అనుకుంటున్నారేమో. ఎందుకంటే వీడు 15 ఏళ్ళు తిన్నాడు, వాడు 10 ఏళ్ళు తిన్నాడు. 15 ఏళ్ళు అరే ఎక్కడ పోయా, మా 2.5 ఏళ్ళలో ఎక్కడ పోయినాయి, వసూలు చేసినా ఎక్కడ పోతున్నాయి, వీళ్ళు కూడా తీసుకుంటున్నారేమో అనుకుంటున్నట్టున్నారు. మీరు చేసిన లంగ లెక్కలు, మీరు చేసిన లుచ్చ లెక్కలు, నువ్వు నీ కొడుకు కలిసి చేసిన విధ్వంసాన్ని మేము చెయ్యం. మా ప్రజలు నన్ను 40,000 ఓట్లతో ఈ నియోజకవర్గంలో గెలిపించారు. నువ్వెప్పుడు చక్కగా ప్రజల మద్దతుతో గెలిచినోడి కాదు. ఖాళీ అవినీతి నీ అలవాటు, అక్రమాలు నీ అలవాటు, లంగ లెక్కలు నీకు నీ కొడుకు అలవాటు. ఎవరితోనే అప్పులు తీసుకున్నా నీకు చెక్కులు ఇస్తే బోనస్ అయిన చెక్కులు ఇచ్చేది మీకు అలవాటు. ఇసుక ముక్కునుడు మీ అలవాటు. మట్టి కొట్టుడు, చెరువులు